గణపతి శ్రీనాథ్మ అని సరస్వత్యమ్మ కైంకాళికాయమ్మ గ్రాండత్తాత్రేయామ్మ శివాయ శివాయ గురు శ్రీనాథ్రేమ్మ క్రీం క్రీం మహాకాళికాయమ్మ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః ఓం నమో భగవతే పుత్రోదాయ నమః స్వరాదేవి నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ప్రధానంగా గోచారరీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని కలిగి అంతా విశ్లేషణ చేయడం జరుగుతుంది. నేను పాలకర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకు అంతా కూడా ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు, పితృశాపాలు కానీ ఈ యొక్క నాత్రమూలకమైన పితృదోషం కానీ పితృమూలకమైన పితృదోషం కానీ నవమ స్థానము చతుర్థ స్థానం కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా అందరూ కూడా విశ్లేషణ కూడా చెప్తున్నాం. ప్రధానంగా జన్మజాతకమే ప్రధాన జాతకం. గోచార చక్రం అనేది ప్రస్తుత కాలానికి మీకు ఈ గ్రహస్థితి రకంగా ఉంటే గోచారీత్యా గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పి, లాభాలు గరిస్తాయని చెప్పి, గ్రహాల యొక్క స్థితి కుటుంబాల వల్ల పునఃస్థానాన్ని బట్టి ఈ యొక్క మిత్ర స్తోత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆదాని సూచిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి జ్ఞాత సంచిత ప్రారంభ కర్మలు అంటే ఈ కర్మ శేషాన్ని నుంచి మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది అనమాట. ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పిన ప్రకారంగా ఈ యొక్క మానవుడి యొక్క జీవన విధానం కాకుండా పితృదేవతలకి పితృస్థానానికి అంతా చేరడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే కనుక ఈ యొక్క పితృదోష నివారణ అంతా కూడా నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి అంతా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ అనేది శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆత్మ అనేది నన్ను ఏమంటారంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క 12 రోజుల దాకా లేదా 16 రోజుల దాకా దాన్ని ప్రేతము అంటారు. దానికి ఏమైతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుంది అన్నమాట. ఈ యొక్క భగవంతుడి యొక్క స్థానం కంటే ఉద్యోగాలకంతా కూడా అవుతుంది. ఈ యొక్క యాతన శరీరంతో ఆత్మ అంతా కూడా యాతన శరీరం అని చెప్పేసి అంటే దీనికంతా కూడా యాతన శరీరానికి ప్రధానంగా ఏమి ఉంటుంది, ఒక దుఃఖం అనేది ఉంటుంది. కానీ ఆకలి దక్కికలు ఉంటాయి, దుఃఖం అనేది ఉంటుంది. ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షలను ఉంటాయి కనుక పాపకర్మాలు దుష్కర్మలు చేసుకుంటే కనుక ఆత్మ కానీ ఆ జీవుడు కానీ పాపకర్మలు చేసుకుంటే నరకంలో అందించడానికి యాతన శరీరం అనేది ఉంటుంది. లేదు ఈయన పుణ్యాత్ముడు పుణ్యకర్మలు చేసుకున్నాడు, దేవతా స్నేహం చేసుకున్నాడు, యజ్ఞాత క్రతం చేశాడు, ఈ యొక్క ఆత్మ అంతా కూడా పరిశుద్ధంగా ఈ యొక్క పరిపూర్ణంగా అంతా కూడా ఉంది. ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మకుడుగా అనంతంగా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అర్హులైనంతా కూడా ఈ యొక్క ఆత్మ శుద్ధిగా ఉంది. ఇదంతా కూడా దైవలోకానికి వెళ్ళడానికి పుణ్యాత్మగా పరిగణించి దీనికంతా కూడా దేవ శరీరం వస్తుంది అనమాట. స్వర్గలోకంలో కానీ దేవ శరీరం అంటారు. దాని అంతా కూడా పుణ్యాన్ని అనుభవించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ యాత్రా శరీరంతో నడవాదలు అనుభవిస్తూ ఉంటారు. ఇది యాత్రా శరీరం ఉండడం కానీ ఈ యొక్క దేవ శరీరంతో ఉండడం కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. సంవత్సరకాలం పాటు జరుగుతూ ఉంటుంది అన్నమాట. యాతన శరీరం ఉంటుంది. తర్వాత ఊర్ధ్వలోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న ఈ యొక్క జీవులు చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది, మరుజన్మ అనేది ఉంటుంది. ఈ యొక్క శరీరం వచ్చిన తర్వాత ఒక భాగం అంతా కూడా పితృలోకంలో స్థిరనివాసంలో ఉంటుంది. ఇంకో భాగం అంతా కూడా చూసుకుంటే ఆత్మ అంతా కూడా విభజించబడుతుంది. ఒక ఆత్మ అంతా కూడా పుణ్యలోకంలో పుణ్యాన్ని అనుభవించే విధంగా మరుజన్మ కూడా వచ్చే విధంగా. మరి ఒక జీవాన్ని వదిలిపెట్టిన తర్వాత మరుజన్మ కూడా రావాలి కదా. అయితే ఈ యొక్క ఆత్మ అనేది ఈ యొక్క కర్మలంతా కూడా అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుంది అన్నమాట. పూర్వజన్మలు చేసుకుంటున్నాము, యువజన్మలు చేసుకుంటున్నాము బట్టి జీవన విధానం ఉంటుంది. ప్రధానంగా పితృదేవతలంతా కూడా మోక్షకారకులు, ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అవుతారు. ప్రధానంగా పితృదేవతలు ఆరాధన చేసుకోవడం వల్ల పితృదోష నివారణ అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృణం శాశ్వత పరబ్రహ్మలోక స్థిరవాసి అంతా కూడా 27 తరాలు దాకా పితృదేవతలంతా కూడా మోక్షస్థానంలో ఉండడానికి కారణమవుతుంది. ప్రధానంగా మోక్షనారాయణ బలి విధానం అనేది పూజ విధానం ఉంటుందన్నమాట. ఇది పుణ్యక్షేత్రాల్లో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. నదీ పరివాహ కాంతుల్లో అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే 4 పుణ్యక్షేత్రాలు కానీ 5 పుణ్యక్షేత్రాలు కానీ దీనికంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా చెప్పుకునే గోకర్ణ పుణ్యక్షేత్రం. గోకర్ణ పుణ్యక్షేత్రం ఆత్మలింగం ఉంటుంది. ఆత్మలింగంగా ప్రదేశంలో అంతా కూడా ఈ యొక్క
ఆచరించడం వల్ల గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఒక హరియాణ దేవతల దగ్గర ఒక దేవాలయం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు. నదీ ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర అంతా కూడా చేస్తూ ఉంటారు. కావున ఈ పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా కూడా అత్యంత పుణ్యత అంటే మోక్ష నారాయణ బలి విధానం చేయించుకోవడం, తిలహోమాన్ని ఆచరించడం వల్ల జన్మజాతకంగా మీకు పితృదోషం కానీ పితృశాతం కానీ ఉంటే గనక ఈ పరిహారం తెలుసుకుంటే పితృనా శాశ్వత పరబ్రహ్మ ఒక స్థితినాది చేస్తాము అని చెప్పేసి వేదం ఉంటుంది కనుక ఈ యొక్క పితృదేవతలు ప్రీతికరంగా 4 తరాల వాళ్ళ పూర్ణం కాకుండా మధ్యవంశాన మాతృవంశాన ఈ యొక్క వంశానికి చెందిన వాళ్ళు తండ్రి వంశము తర్వాత అమ్మగారి వంశము సదైవ ప్రాణం ఎవరైతే కనుక చిన్న వయసులో కాలం చేశారు, అనుకోకుండా యాక్సిడెంట్లు పోయారు కానీ చిన్న వయసులో అనారోగ్యం పోయారని చెప్పేసి కానీ గతించిన వాళ్ళ పేరు మీద అంతా కూడా పిల్ల ప్రభావం చేసి తిలతరపణ చేయించి తర్వాత తిలధాన్యం మీద ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణుడికి అంతా కూడా భోజనాలు పెట్టడం జరుగుతుంటుంది అన్నమాట. అతనిగా కూడా వర్షదానము తిలదానము కూడా షోడశ దానాలు చేస్తారు. భూదానము హిరణ్య దానం భూదానం కూడా చేయవచ్చు. ఈ యొక్క ఆవు దూడను కలిపి ఈ యొక్క విశ్రామాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క భూమాత దానం చేసుకోవడం వల్ల 600 గ్రాసులు అంతా కూడా దానం చేయడం వల్ల పితృశాపం నుంచి నివారణ కలుగుతుంది. సర్వ పితృణం శాశ్వత మోక్షస్థితి ప్రాప్త్యం సంకల్పంతో పితృదేవతలంతా కూడా పరబ్రహ్మల పేరు స్థిర నివాసంలో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ఆత్మ శుద్ధి కలగడానికి ఆ జీవుడికంతా కూడా సంపూర్ణమైన పూర్ణ శరీరం లభించడానికి సమయం పడుతుంది. వాళ్ళు చేసుకునే పుణ్యాన్ని బట్టి భవిజన్మ అనేది ఆధారంగా ఉంటుంది. మరియు మీరు చేసుకునే వాళ్ళకి సంతానంగా అందే వాళ్ళు ఆ యొక్క ఆత్మకి పిల్లలోకాలు ఘటించాలి, పిల్లలోకాల్లో తగ్గులు సిద్ధించాలి, మోక్ష ప్రాప్తి కలగాలి అంటే కనుక మీరు మీ పితృదేవత ప్రీతికరంగా దాన హోమాది కార్యక్రమాలు ఆచరించాలి, అన్నదానం చేయాలి. తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకం వశాత్తు ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానంలో 9వ స్థానం ఉంటారు తేలికగా చెప్పడం జరుగుతుంది. లగ్న చక్ర శాతం లగ్నం తెలుసుకుంటే లగ్నం చూసుకోండి, లేదు రాశి తెలుసుకుంటే రాశిని చూసుకోండి. ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకంగా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది. కాబట్టి లగ్నాన్ని ప్రామాణికంగా చెప్తున్నాం. ఇక్కడంతా కూడా ప్రధానంగా 3 గ్రహాలు ఉంటాయి. దీనికి కేంద్రంగా అనుకుంటారు. రాహు కానీ కేతు కానీ 9వ స్థానంలో ఉంటాయి అంటే లగ్న చక్ర శాతం ఈ యొక్క పితృదోషం ఉంటుంది అని చెప్పేసి ఉంటారు. మరియు సూర్య భగవానుడు రాహుతో పాటు కలిసి ఉన్న ఏ లగ్నం ఉన్నా కానీ మరియు శని యొక్క వీక్షణ అంతా కూడా 9వ స్థానంలో ఉన్న సూర్య భగవానుడు ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న సూర్య భగవానుడు ఉన్న పరస్పర వీక్షణ అంతా కూడా ఉన్నా కానీ ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది. పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాలు అనేది ఉంటాయి. ఈ యొక్క మనస్పర్ధలు అనేది ఉండడం కానీ ఏకరుద్రం రాయడానికి సమయం ఉండడం కానీ అన్నతముల యొక్క సఖ్యత లేకపోవడం కానీ ఇవన్నీ కూడా పితృదోషం కారణమవుతుంది. సంతానం అనేది ఆలస్యంగా జరుగుతుంటుంది. సంతానం అనేది కళ్యాణం అయిన తర్వాత ఆలస్యంగా జరుగుతుండడం కానీ కొంతమంది మీ పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం కానీ స్త్రీ సంతానం లేకుండా ఉండడం కానీ కొంతమందికి అయితే 4 కానీ 5 కానీ స్త్రీ సంతానం ఉండడం కానీ ఇవంతా పితృదోషం మీదే పరిగణించబడుతుంది. ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం కానీ అన్ని ధర్మన్నప్పుడు కూడా మనశ్శాంతి లేకపోవడం కానీ రోగబాధలతో దీర్ఘకాలికంగా రోగబాధలతో ఇబ్బంది పడుతుండడం కానీ అనుకోకుండా ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం కానీ ఇవన్నీ కూడా పితృదోషానికి కారణమవుతుంది. ఈ దేశం నుంచి పరిహారం కావాలి అంటే కనుక నేను చెప్పే పరిహారం ఇంకా కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉండండి. తర్వాత మీకు అంతా కూడా పరిహారం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అంతా కూడా చెప్పిన పరిహారం మీరంతా కూడా పాటిస్తూ కనుక పితృదోషం పితృశాపం మాత్రమే దోషం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి జాతకుడికి గోచారీత్యా ఈ యొక్క లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్న చక్రాన్ని చూసుకోండి. మరియు లగ్నం తెలిసి ఉంటే కనుక మీకు అంతా కూడా రాశి తెలిసి ఉంటే కనుక రాశి చక్రం తెలుసుకోండి. ప్రధానంగా మీరు సింహరాశి జాతకులు అయితే కనుక మీ జాతకరీత్యా ఎటువంటి పితృదోషం కానీ పితృశాపం కానీ ఉండాలి కానీ జ్యోతిష పద్ధతితో విశ్లేషణ చేయించుకొని జాతకం చూపించుకొని మీరు పరిష్కారం ఆచరించుకోవడం కూడా పితృశాపమి మాత్రమే పితృదోషం కానీ ఈ యొక్క స్త్రీ శాపం కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కావట్లేదు, ఆలస్య కళ్యాణాలు అవుతుంది, సంతానం కూడా ఆలస్యం అవుతుంది, లేదు మనశ్శాంతి కలుగుతుంది. ధనం ఇంకెన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేదు, ఆర్థిక ఇబ్బందులు కానీ ఈతివాదులు అంటారు, కష్టాలు లేకుండా కష్టాలు, అప్పుల బాధలు ఎక్కువగా అవుతుండడం, ధనం నిలకడగా లేకపోవడం ఇవన్నీ కూడా పితృదోషం కారణమవుతుంది. మనస్పర్ధలు పరస్పరంగా ఈ యొక్క తండ్రి కొడుకులకు కానీ అన్నతమ్ములకు కానీ అక్క తమ్ములకు కానీ అక్క చెల్లెలకు కానీ మనస్పర్ధలు ఉండడం కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే పితృదోషం పితృశాపం కానీ కారణమవుతుంది. స్థిరాస్తి ప్రాపర్టీ ఇష్యూస్ కానీ తరచుగా ప్రాపర్టీ ఇష్యూస్ అంటారు, కోర్టు దేశాలు అవుతున్నా కానీ పితృశాపం కారణమవుతుంది. భూ సంబంధమైన తగాదాలు కానీ ఉండడం కానీ కూడా పితృదోషం పితృశాపం కారణమవుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుని పరిష్కారం ఆచరించుకోవడం, మోక్ష నారాయణ విధానం ఆచరించాలి.
ప్రధానంగా చతుర్థ స్థానం మాతృ స్థానం, నవమ స్థానం అంటారు పితృస్థానం అవుతుంది. ఈ స్థానంలో కనుక సూర్య రాహులు అంటే సూర్య రాహుల్ కలయిక, నవమంలో రాహుల్ కానీ కేతు కానీ ఉండడం కానీ, శని సూర్య యొక్క పరస్పర వీక్షణం కాకుండా సూర్య భగవాన్ నవమ స్థానంలో ఉన్న సూర్య భగవాన్ మీద పడుతున్నా కానీ, చతుర్థ స్థానంలో ఉన్న సూర్య భగవాన్ మీద పడుతున్నా కానీ ఈ యొక్క వీక్షణ అంతా ఉంటాయి కనుక వాళ్ళకి ఈ జాతకులకంతా కూడా కూతురు దోషము మాత్రమైన దోషం ఉందని చెప్పేసి నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. ప్రధానంగా జన్మజాతకం ప్రకారంగా ప్రశ్నార్థాలన్నీ కూడా కేంద్రంగా చేసుకోవాలి. మరియు ప్రశ్న వేసుకొని చూసుకుంటే కనుక పితృదోషం ఉందా లేదా తెలుస్తుంది. తర్వాత ఈ రత్నాడి ప్రకారంగా కూడా తెలుస్తుంది అనమాట. ఈనాటి జ్యోతిష్యం ప్రకారంగా కూడా తెలుస్తుంది. కాబట్టి మీరంతా కూడా జాతకాన్ని క్షుణ్ణంగా విశ్లేషణ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే పితృదేవతల ఆరాధన చేస్తుంటారో మోక్షనారాయణ విధానం గోకర్ణ నక్షత్రంలో కానీ ఈ యొక్క శిరోభిర దగ్గర, బ్రహ్మకపాలం దగ్గర, దయాసింహ పుణ్యక్షేత్రం దగ్గర, మరియు బద్రీనాథ్ దగ్గర, మరియు కాశీ పుణ్యక్షేత్రంలో ప్రధానంగా ఈ యొక్క పుణ్యక్షేత్రంలో అంతా కూడా ఆచరించడం వల్ల అత్యంత ప్రాప్తి కలుగుతుంది. అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. త్రివేణి సంబంధం ఇవ్వడం కాకుండా ఈ యొక్క శాత కర్మను ఆచరించాలి, తిలహోమాన్ని చేయించుకోవాలి. గోకర్ణ పుణ్యక్షేత్రం అంతా కూడా త్రిపంచ శాస్త్రం, తర్వాత మోక్షనారాయణ బలి విధానము 64 పిండాలతో కానీ, 128 పిండాలతో కానీ, 27 పిండాలతో కానీ తిలతర్పణాలు కూడా ఆచరించుకోవడం, పిండ ప్రధానాలు చేయడం వల్ల పితృదేవతల ప్రీతి విధంగా మోక్ష జ్ఞానాన్ని పొందడానికి, ప్రధానంగా పితృదేవతల కంటే మోక్ష స్థానం లభించడానికి ఈ కార్యక్రమాన్ని ఆచరించుకోవడం వల్ల తంత్ర శాస్త్రీయ ప్రకారంగా మనం చెప్పిన విధానంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గౌరవ ప్రాణం అంతా కూడా ఈ యొక్క మోక్షనారాయణ పరి విధానం అంతా కూడా చెప్పడం జరిగింది. తద్వారా ఎవరైతే కనుక ఈ యొక్క షోడశ దానాలు, దశోద దానాలు అంతా కూడా చేస్తారు, హిరణ్య దానం, భూదానం, గోదానం అంతా కూడా చేస్తారు, నవర దానం, ఆద్య దానం అంతా కూడా చేస్తారు. వంశాభివృద్ధి కలుగుతుంది. భూదానం చేసుకునే వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. గోమాతం దానం చేసుకునే వాళ్ళకి వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క హిరణ్య దానం చేసుకునే వాళ్ళకి కైలాసలోక పుణ్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి శాస్త్ర ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. ఈ శక్తి కొలది దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఈ యొక్క పరిహారంగా పితృదోష నివారణంగా ఇదంతా మోక్షనారాయణ విధానం చేసుకోవడం, అయితే అమావాస్యకి పితృతిథి రోజునంతా కూడా పిండ ప్రదానం ఆచరించడం కానీ, తిలకరత్నాలు చేయడం కానీ, మరియు స్వయంపాక దానం అంతా కూడా మహావిష్ణు స్వరూపం ఉన్న బ్రాహ్మణత్వం అంతా కూడా స్వయంపాక దానం చేసుకోవడం వల్ల పుణ్య ప్రాప్తి కలుగుతుంది, అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. తద్వారా మీరంతా కూడా మోక్ష జ్ఞానం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా పితృదేవతల ప్రీతికరంగా అన్నదానం చేయించాలి. తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీనివాస